విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు గ్రామంలో గన్నవరం నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు ప్రజాగలం పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా రామవరప్పాడు గ్రామంలోని నెహ్రూనగర్, హనుమానగర్ కాలనీలో ఇంటింటికి తిరుగుతూ స్థానికులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ ప్రకటించిన సూపర్ 6 పథకాలను వివరించారు. గన్నవరాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1గా నిలబెడతా. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు గ్రామంలో గన్నవరం నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు ప్రజాగలం పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా రామవరప్పాడు గ్రామంలోని నెహ్రూనగర్, హనుమానగర్ కాలనీలో ఇంటింటికి తిరుగుతూ స్థానికులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ ప్రకటించిన సూపర్ 6 పథకాలను వివరించారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే గన్నవరం నియోజకవర్గాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. నియోజకవర్గానికి పరిశ్రమలు తెచ్చి స్థానిక యువతకు 20,000 ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని భరోసా ఇచ్చారు. బ్రహ్మలింగయ్య చెరువును రిజర్వాయర్గా మార్చి సాగునీటి కష్టాలు తీర్చుతానని హామీ ఇచ్చారు. అర్హులైన పేదలకు 15,000 ఇళ్ల పట్టాలు అందజేస్తానన్నారు. నియోజకవర్గంలో అవినీతి లేకుండా చేస్తానని చెప్పారు. గతంలో కేడీసీసీ బ్యాంకు చైర్మన్గా పనిచేసినప్పుడు కేడీసీసీ బ్యాంకును దేశంలోనే మొదటి స్థానంలో నిలిపానని, అనేక మంది యువతకు బ్యాంకు ఉద్యోగాలు, వాలంటీర్ పోస్టులు ఇచ్చానని గుర్తు చేశారు. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తానని, వంతెనలు నిర్మిస్తానని హామీ ఇచ్చారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే గన్నవరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1గా ఉండే విధంగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. టీడీపీలో చేరికలు ప్రచారం అనంతరం గ్రామానికి చెందిన సతీష్, మెరుగు సుధాకర్, లక్ష్మణరావు తెలుగుదేశం పార్టీలో చేరగా యార్లగడ్డ వారికి కండువా కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు నభిగారి కొండ, కార్యదర్శి ఎం సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు గొడ్డళ్ల రామారావు, గన్నవరం నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు అద్దేపల్లి సాంబా, బచ్చుల బోసుబాబు, గూడవల్లి నర్సయ్య, సర్నాల బాలాజీ, దొంతు చిన్న, గుజ్జర్లపూడి బాబురావు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు దండి సుబ్రహ్మణ్యరాజు, కొల్ల ఆనందకుమార్, పట్టపు చంటి, పుట్టి నాగరాజు, బొమ్మసారి అరుణకుమారి, తుపాకుల శివలీల, రాజులపాటి సాంబశివరాజు, కొంగని రవికుమార్, కల్లేపల్లి సాయిరామరాజు, దూలిపిడి దుర్గాప్రసాద్, విజ్జి రాము, కల్లేపల్లి రామకృష్ణరాజు, పరుచూరి నరేష్, బొప్పన హరికృష్ణ, జనసేన నాయకులు బండ్రెడ్డి రవి, అడ్డగిరి రామకృష్ణ, పొదిరి దుర్గారావు, గోవర్ధన్, కాడ్రగడ్డ రాంబాబు, కూనపురెడ్డి నాని, హరి, పోలిశెట్టి పవన్, పట్టా పవన్, స్వాతి, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ ఫణికుమార్, మల్లికార్జునరాజు, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నేను రాజకీయాల్లోకి వచ్చింది పనికి పనులు చేయడం కాదు సోదరులారు. నేను అమెరికా నుంచి నా కష్టార్జితాన్ని ఖర్చు పెడుతూ రాజకీయం చేస్తున్నా. నేను వచ్చింది ఇక్కడ కొండలు తోటకు, గుట్టలు తోటకు, చెరువులు తోటకు నేను రాలా. రెండోది మీరు ముఖ్యంగా గమనించండి, నాకు అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే ఈ డ్రైనేజ్ సిస్టమ్ నాకు ఇబ్బంది లేకుండా చేస్తా, రోడ్లు వేస్తా. ఈ ఇళ్ల స్థలాలు ఎవరు పేకరు, ఈ పనికి పనులు అబద్ధాలు చెప్తున్నది. ఈ చంద్రబాబు నాయుడు గారితో కూడా హామీ తీసుకున్నా, రాబోయే కాలంలో మీకు పట్టాలు ఇస్తా, మీ ఇళ్ళు అది చట్టబద్ధత కల్పిస్తుంది తప్ప తీసే ప్రసక్తే లేదు సోదరులారు. అలాగే రామవరప్పాడు గ్రామంలో ఈ వంతెన రావాలంటే 4 అడుగులు వంతున అది నడిచి వచ్చి ప్రతి ఒక్కరికి తెలుసు. నాకు అవకాశం ఇస్తే వేస్తానని చెప్పా, పోయి సార్ నాకు అవకాశం రాలేదు కాబట్టి నేనే పోయా. మీరు అవకాశం ఇస్తే ఈ వంతెన ఎట్టి పరిస్థితులు నిర్మించి తీరుతా. గన్నవరం నియోజకవర్గంలో సూపర్ 6 పథకాలు నేను కూడా ప్రవేశపెట్టా. వాటిల్లో నాకు ఇష్టమైన రైతాంగానికి సేవ చేసే అదృష్టం వస్తే ఎత్తులు వస్తే బలంగా నమ్ముతున్నారు. రాబోయే కాలం చదువు ఈ నియోజకవర్గాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా చూస్తాడు. జనసేనకి, బీజేపీకి పవర్ షేర్ చేస్తా. ఈ 2-3 ఒక పార్టీగా ముందుకెళ్ళి తరతున్న భేదాలు లేకుండా గ్రామ పార్టీలు అన్ని పార్టీల అధ్యక్షులు కలిసి మళ్ళీ ప్రచారం చేయండి. నేను వచ్చేదని నాకుండా అలాగే
యాదవ్ సోదరులు కళ్యాణ మండపం, కాపు సోదరుల కళ్యాణ మండపం, రజక సోదరుల కళ్యాణ మండపం ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం వచ్చినా కట్టిస్తా. ఒకవేళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టించలేని పరిస్థితిలో ఉంటే నా సొంత నిధులు అందరికీ తలా ఒక 50 లక్షలు ఇస్తా. 3 కళ్యాణ మండపాలకి నా సొంత కష్టాల నుంచి మొత్తం సోదరుల కోసం సోదరులు. అలాగే బ్రహ్మలింగయ్య చెరువుని మట్టి తవ్వారు, నేను మట్టి తవ్వను, రిజర్వాయర్ చేస్తా, పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేసి తీరుతా. సాగు నీరు ఇబ్బంది లేకుండా రైతాంగానికి పక్క గ్రామాల గన్నవరం టౌన్ లో మంచినీటి ఇబ్బంది లేకుండా చేస్తా. అలాగే ఏలూరు కళాల మీద ఇక్కడ రావరపాడు దగ్గర వంతున, ఏకేపాడు దగ్గర వంతున, కేసరపల్లి దగ్గర వంతున, ఆఖరికి జక్కు లేఖనం ఆ వంతు కూడా ఊరికి గుర్తేసాపేశారు. ఈ 4 వంతుల నిర్మాణం పూర్తి చేసి తీరుతాయి. హామీ కాదు, అక్షరం సత్యం. అలాగే సోదరులారా, 15 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ కేటాయిస్తే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పోలవరం కుడికాలను ఏలూరు కెనాల్తో అనుసంధానం చేసే ప్రాజెక్ట్ ఆగిపోయింది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కట్టి తీరుతా, అమలు చేసి తీరుతా, అమలు చేస్తా. కానీ ఈ 3 రైతు సోదరులు చేస్తా సోదరురా.